గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం మాస్టర్ E6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకుని. సో మరి ఈ రోజు ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ జోన్స్ ఇంపార్టెంట్, మన మార్కెట్ వ్యూ ఎయిట్ సైడ్ ఉండాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. సో అండ్ నిన్న కూడా నేను జోన్స్ ఇచ్చాను, నేను ఇచ్చిన జోన్స్ ఏ విధంగా వర్క్ చేశాయి అండ్ నిన్న మన మార్కెట్ వ్యూ ఏ విధంగా ఉండే అది కూడా చెక్ చేద్దాం. సో మన నిన్న మార్కెట్ వ్యూ ఓన్లీ అప్ సైడే ఉండే, ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే తీసుకున్నాలని కూడా చెప్పాను. అప్ సైడ్ ఎంట్రీసే ఐడెంటిఫై చేయాలని చెప్పాను. అదే విధంగా మార్కెట్ కూడా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. చూడండి, మార్కెట్ సాలిడ్గా పెరిగింది, మార్కెట్ నిన్న పెరుగుతూనే ఉంది. సో మనకు నేను ఇచ్చిన జోన్స్ ఏవేవి అంటే ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గర వరకు వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాను. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ లో ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్. సో మార్కెట్ ఏం చేసింది అంటే ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చింది మార్కెట్. ఒకసారి 5 minutes టైం ఫ్రేమ్ లోకి షిఫ్ట్ అయిదాము. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చి మార్కెట్ పెరిగింది. నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను, 1:1 టార్గెట్ అనేది ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పెరిగింది. సో మార్కెట్ చాలా సేపు కన్సాలిడేషన్ అయ్యింది. ఇక్కడ న్యూ స్ట్రక్చర్ కూడా స్ట్రాటజీస్ ని బేస్ చేసుకొని ఫామ్ అయ్యాయి. బట్ ఈ న్యూ జోన్స్ అనేవి నేను ఇవ్వలేదు, బట్ నా స్టూడెంట్స్ గ్రాప్ చేసే ఉంటారు. సో ఇది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది అంటే సాలిడ్ గా పెరుగుతూనే ఉంది. నేను ఒక విషయం చెప్పాను, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలి అని చెప్పాను. సో మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది, బట్ మార్కెట్ రీటెస్ట్ చేసేటప్పుడు ఈ గ్రీన్ జోన్ దగ్గర వరకు రాలేదు. మార్కెట్ అంతకు ముందు నుంచే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో దాని తర్వాత పైకి వెళ్తూనే ఉంది. ఒకవేళ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెడ్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. మార్కెట్ ఎట్లాంటి కన్ఫర్మేషన్ డౌన్ సైడ్ కి ఇవ్వలేదు, ఈ జోన్ దగ్గర ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఎంట్రీ అనేది దొరకలేదు. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ అవుట్ చేసింది ఇప్పుడు. సో బ్రేక్అవుట్ చేసి ఇదే జోన్ దగ్గర చాలాసేపు కన్సల్టేషన్ అవుతుంది. సో ఆల్రెడీ ఈ రోజు కూడా మార్కెట్ లో స్ట్రక్చర్ అనేది ఓన్లీ అప్ సైడ్ మాత్రమే ఉంది. అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. అది ఎప్పటి వరకు ఐడెంటిఫై చేయాలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మార్కెట్ లో ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడండి. ఈ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఇది గ్రీన్ జోన్ గా కన్సిడర్ చేయండి. ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మార్కెట్ అనేది ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేయాలి. మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేయాలి. ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేస్తే మీరు డైరెక్ట్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడైనా, లేదంటే ఇక్కడ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా సేఫ్ గా ఉండాలి, సేఫ్ గేమ్ ఆడాలి అంటే ఇది బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఈ గ్రీన్ జోన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి అయినా మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తేనే. సో రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే తీసుకోవచ్చు. సో మరి ఒకవేళ డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకున్నాలి అంటే ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే, ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. అక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక మార్కెట్ లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఎప్పటి వరకు అంటే మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు ఓన్లీ అప్ సైడ్ మాత్రమే, డౌన్ సైడ్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. మళ్ళీ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినాక మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే. బట్ స్ట్రక్చర్ మాత్రం డౌన్ సైడే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఈ గ్రీన్ జోన్ దగ్గర మీరు మీ ట్రేడ్ ని క్లోజ్ చేయొచ్చు. ఈ గ్రీన్ జోన్ దగ్గర ఇది గోల్డ్ ప్లాన్. ఇంకా ఏమైనా న్యూ జోన్స్ అప్డేట్ అయినా నేను మీకు టెలిగ్రామ్ లో ఇస్తాను. టెలిగ్రామ్ లో యాక్టివ్ గా ఉండండి. సో ఒకసారి మనం బీటీసీ కూడా చెక్ చేద్దాము. నేను నార్మల్ వ్యూ ఇస్తాను. సో బీటీసీ ఇప్పుడు అప్ ట్రెండ్ లోనే ఉంది. మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలి అంటే ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్
ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర మీరు అప్సైడ్ ఎంట్రీ తీసుకోండి. రీటెస్ట్ దగ్గర మీరు అప్సైడ్ ఎంట్రీ తీసుకోండి. లేదా మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ అనేది డైరెక్ట్ షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడాలి. మీరు రీటెస్ట్ దగ్గర ఇక్కడ మీరు డౌన్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. ఈ విధంగా మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా న్యూస్ యాడ్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సేఫ్ గా ట్రేడ్ చేయండి, డిసిప్లిన్ తో ఉండండి, రూల్స్ ని బ్రేక్ చేయొద్దు. ట్రేడ్ వస్తేనే ట్రేడ్ చేయాలి, లేదంటే ఏం ప్రాబ్లం లేదు. వితౌట్ కన్ఫర్మేషన్ తో కూడా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ట్రేడ్ చేయండి. మీకు రిస్కీ అనిపిస్తే తక్కువ లాట్స్ తో ట్రేడ్ చేయండి. మీకు కాన్ఫిడెంట్ ఉన్న ట్రేడ్ అయితే మీరు నార్మల్ గా ఏదైతే లాట్ యూజ్ చేస్తారో అదే లాట్స్ తో ట్రేడింగ్ చేయండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1:1 వచ్చినప్పుడు 50% బుక్ చేయడం అండ్ మీ టార్గెట్ ని ఎంట్రీ దగ్గర పెట్టుకోవడం. ఇట్లా మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో మీ రిస్క్ మేనేజ్మెంట్ కి, ఆ రూల్స్ బ్రేక్ చేయకుండా రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అవ్వండి. మనం ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో రిస్క్ మేనేజ్మెంట్ తో ట్రేడింగ్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.